ఇంద్రకరణ్లో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు. కంది మండలం ఇంద్రకరణ్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళవారం అంబేద్కర్ యూత్ సంఘం నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శంకరిరాజు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన సమానత్వం, సామాజిక న్యాయం మార్గంలో నడవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. బడుగు బలహీన వర్గాల సాధికారత కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. యువత అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొన్యాల శ్రావణి రాజేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రాజు, బీజేపీ నాయకులు మల్లేష్ యాదవ్, అంబేద్కర్ యూత్ సభ్యులు, సంఘం నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్న ఫేస్ కనబట్టినట్టు వార్డు మెంబర్లు దండ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. తదనంతరము మరి ఇంద్రకరణ్ గ్రామంలో మరి మహనీయుడటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎందుకంటే 135వ జయంతి సందర్భంగా మరి ఇంద్రకరణ్లో అంబేద్కర్ పుట్టినరోజు ఘనంగా చేయడం జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో అంబేద్కర్ చేసిన మంచి పనులు ఈరోజు ఆయన లేకుంటే మా బడుగు బలైన వర్గాలం ఏమైపోతుందో మాకే తెలియని పరిస్థితి. ఆయన వెలుగులా మాకు వచ్చి ఈరోజు మేము కూడా రిజర్వేషన్లు పొందడం జరుగుతుంది. సమాజంలో మాకు మంచి గౌరవం దక్కుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం మరి అంబేద్కర్ యువజన సంఘ తరపున మరి అధ్యక్షులు రాజు, మరి అదేవిధంగా వాళ్ళ బాడీ మరి మల్లేశం గారు, యాదగిరి గారు, మళ్ళీ వెంకటేశం, మళ్ళా శ్రీధర్, కృష్ణ, యాదయ్య వీళ్ళందరం ఎస్సీ బస్తు నుంచి అందరం ముక్కుముడిగా ఏకమై మరి యొక్క ఈ జయంతి చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క జయంతికి ఆకర్షితులు కావాలని చెప్పి అంబేద్కర్ జాడలో నడవాలి, ఆయన పేరు మనం నిలబెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలుపుతున్నాను. అలాగే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన రాజ్యాంగము మనకెంతో బీసీలకు, ఎస్సీలకు చాలా చాలా మేలు జరిగింది. అతను రాయడం వల్లనే ఈరోజు మనము ఇలా రాజకీయంలో కానీ ఇంకా ప్రతి దాంట్లో కూడా అందరము పాల్గొంటున్నాం. కాబట్టి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చాలా అద్భుతంగా బాగుంది. కాబట్టి అందరికీ ఒకసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై భీమ్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంలో జరుగుతున్నటువంటి, దేశవ్యాప్తంలో జరుగుతున్నటువంటి అంబేద్కర్ జయంతిలో సందర్భంగా అదే భాగంలో మన గ్రామంలో కూడా పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి ప్రోగ్రాం అంబేద్కర్ సంఘం నుంచి సంఘ సభ్యులు, సంఘ ప్రెసిడెంటు, ఇక్కడ అందరూ కూడా గ్రామస్తులు పెద్ద ఎత్తున చేసుకోవడం మన ఇంద్రకరణ్ శుభ సందేశం. ఇలాంటి ప్రోగ్రాంలు అంబేద్కర్ చేసినటువంటి సేవలు అయితేనేమి, అతను రాష్ట్ర రాజ్యాంగం అయితేనేమి, మరి బడుగు బలహీన వర్గాలు ముందుకు ఏ విధంగా రావాలన్నటువంటి కొన్ని ఆయన అనుభవించినటువంటి బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఈ రాజ్యాంగాన్ని నిర్మాణం కోసం రాజ్యాంగం రాసి మరి కింది ప్రజలు ఏ విధంగా అయితే ముందుకోతారో అని ఆలోచనతోని, దృఢ సంకల్పంతో ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే మరి ఈరోజు బలహీన వర్గాలు అయితేనేమి, ఈ చిన్న కులాలు అయితేనేమి అందరూ కూడా మరి ముందుకు సాగుతూ ఉన్నారంటే ఓన్లీ కేవలం ఈ రాజ్యాంగ నిర్మూలన వల్లే సాధ్యమైందని చెప్పి ఈ శుభ సందర్భంగా చెప్పడం జరుగుతూ ఉన్నది.
మరి ఆ రోజుల్లో చదువుకున్న పోదామంటే కూడా బడిలో కూడా కూర్చోకుండా అతన్ని బయటికి వెలివేసిన కానీ పట్టుదల దృఢ సంకల్పంతో చదువుకొని బయట కూర్చొనైనా చదువుకొని ఆ విధంగా మార్పు రావాలంటే నేనేమి చేయాలి, ఇంటింటికి పోయి చెప్పాలనా లేక ఊరూరికి పోయి చెప్పాలనా అనే ఉద్దేశంతో ఆలోచన చేసి దీన్ని ఒక ఇంటికి పోయో లేకపోతే ఒక బలమైన శక్తిగా ఎదగాలనుకుంటే ఓన్లీ విద్యాపరంగానే దీన్ని సాధ్యమవుతుందనే ఒక దృఢ సంకల్పంతో ఆయన చదువుకొని అన్ని డిగ్రీలు చేసి మరి ఈ యొక్క రాష్ట్రాన్ని ఏ విధంగా మార్చుకోవాలి, దేశాన్ని ఏ విధంగా మార్చుకోవాలి, కింది స్థాయిని ఏ విధంగా ముందుకు రావాలని చెప్పి ఈ యొక్క రాజ్యాంగం రాసింది. కాబట్టి ఈరోజు మనమందరం తెల్ల అంగులు వేసుకొని తిరుగుతున్నామంటే ఆ యొక్క అంబేద్కర్ పుణ్యమే.